ఇంకా ఆ పిల్లాడు యాగం ఎక్కడైతే చేస్తా ఉంటారో అక్కడికైతే వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే మంత్రాన్ని ఉచ్చరిస్తుంటారో ఈ ఆస్తికుడు కూడా అదే మంత్రాన్ని ఉచ్చరిస్తాడు అనమాట. ఆయన మాట్లాడే మాటలకే అక్కడ మహారాజు ఆ వినిన తర్వాత చాలా సంతోషిస్తాడు. అలానే ఎవరైతే అక్కడ యజ్ఞంలో కూర్చొని ఉంటారో సభాసదులందరూ కూడా ఈ పిల్లవాడి చెప్పే మాటలను విని చాలా సంతోషపడేసి మహారాజు ఏం చేస్తాడు, ఓ బాలుడా, నీకు కావాల్సిన కోరిక నేనైతే నీకు ఒకటి ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సింది కోరుకో అని చెప్పేసి చెప్తానమాట. దాంతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు బ్రాహ్మణ కుమారుడివే కదా, నువ్వు రాజుకు సన్మానింపదగిన వాడివే కాబట్టి నువ్వు ఖచ్చితంగా రాజు నీకు ఒక కోరిక ఇవ్వడంలో తప్పు లేదు, నువ్వైతే ఒక కోరిక కోరుకో అని చెప్పి చెప్తారనమాట. ఇంకా వెంటనే మహారాజు ఏం చేస్తాడు, వీళ్ళ మంత్రులు అక్కడ కూర్చున్న యజ్ఞశాలలో అందరూ కూర్చుంటారు కదా, వాళ్ళందరితో ఇంకా వెంటనే నాగరాజు తక్షకుడు వెంటనే ఇక్కడికైతే వచ్చేసి ఈ యజ్ఞంలో పడిపోవాలని చెప్పేసి అయితే మంత్రాలు జపించండి అని చెప్పి చెప్తారనమాట. అలా జపిస్తూ ఉండడంతో ఇంకా మంటలు దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి తక్షకుడికి. ఇంకొక విషయం ఏంటంటే జనమేజయుడికి తెలిసిపోతాడు అనమాట, తక్షకుడు వెళ్ళి ఇంద్రుడిని శరణ వేడాడని చెప్పేసి, అలాగే ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడని చెప్పేసి. సో ఆ విషయం తెలుసుకున్న తర్వాత జనమేజయుడికి ఇంకా చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత వాళ్ళ పురోహితులతో ఏమంటాడంటే, ఇద్దరు ఇంద్రుడు అలాగే తక్షకుడు ఇద్దరు కూడా ఈ మంటల్లో పడి బూడిదైపోవాలని చెప్పేసి మంత్రాలను ఉపదేశించండి అని చెప్పేసి స్టార్ట్ చేయమని చెప్తారు అనమాట. అలా స్టార్ట్ చేయడంతో మంటలు ఉంటాయి కదా, మంటలు దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఎవరి దగ్గరికి, ఇంద్రుడి దగ్గరికి అలాగే తక్షకుడి దగ్గరికి. ఇది తెలుసుకొని ఇంద్రుడు అక్కడి నుంచి పారిపోతాడు వెంటనే. ఇంకా తక్షకుడి దగ్గరికి వస్తూ ఉంటాయి మంటలు వచ్చే కొద్దీ ఇంకా ఇక్కడ ఉంటారు కదా పురోహితులందరూ కూడా, పురోహితులు చెప్తారనమాట ఇంకా రాజుకి, మహారాజా ఇంకా మీరు తక్షకుడు చనిపోతాడు ఖచ్చితంగా, మీరు ఇంక ఇప్పుడు మీరు బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పేస్తారనమాట. అది చెప్పంగానే మహారాజు ఏం చేస్తాడు, బాలుడా నీకు కావాల్సిన కోరిక కోరుకో అని చెప్పేసి ఆ బాలుని అడుగుతాడు అనమాట, నీకు కావాల్సిన కోరిక కోరుకో అని చెప్పి.